యెషయా గ్రంథము 61వ అధ్యాయం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 61 వర్స్ 4. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 4వ వచనంలో, చాలా కాలము నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలమయున్న పురములను బాగు చేయుదురు. చాలండి. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ దినం కూడా, ఈ వారం కూడా మీరు మాతో మాట్లాడబోతున్నందుకు స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగంలోని వివరము మీరే మాకు వివరణగా బోధించమని ప్రార్థిపడుతున్నాం. వచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడబోతున్నందుకు స్తోత్రాలు. నిలబడి ఉన్న మీ దాసుడనైన నన్ను కూడా మరొకసారి మీ సిలువ చాటును మరుగు చేసుకొని అవసరమైన మాట మాత్రమే బయటికి వెళ్ళడగున్నట్టుగా నన్ను మీ ఆత్మతో నింపుకొనమని ప్రార్థిపడుతున్నాం. ఈ వాక్య పరిచర్య ముగింపు వరకు కూడా ఎలాంటి ప్రతికూలతలు పనిచేయబడకుండా సమస్తమును మీ స్వాధీన ఆధీనంలో నుంచుకొని వాక్యము మా హృదయాలలో క్రియ జరిగించినట్లుగా మా ప్రవర్తన అంతటి మీద మీ అధికారానికి ఒప్పుకుంటూ వాక్యాన్ని వినే స్థితిని మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులరా, ఈ చదవబడిన యెషయా గ్రంథం 61వ అధ్యాయము 4వ వచనంలో ఆఖరి లైన్, తరతరముల నుండి శిథిలమయున్న పురములను బాగు చేయుదురు. శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. ఎవరు బాగు చేస్తారండి? బాగున్న ఏ చెడగొట్టుకుంటున్న దినాలైతే బాగా ఉన్నవన్నీ చెడగొట్టబడుతున్నారు, చెడగొట్టుకుంటున్నారు కొంతమంది. మరికొన్ని ఇతరుల చేత చెడగొట్టబడుతున్నాయి, మరికొన్ని పరిస్థితుల వల్ల చెడిపోతున్నాయి. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది, శిథిలమయున్న పురములను బాగు చేయుదురు. శిథిలమయున్న పురములు, ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే వేస్ట్ సిటీస్ అని ఉందండి. మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, ఇది వేస్ట్ గట్రా అంటూ మనల్ని బట్టి ఎవరో మాట్లాడుతున్న మాటలు. ఈ అమ్మాయి వేస్ట్ అమ్మాయిరా అంటూ మనల గురించి ఎవరో ఎక్కడ అంటూ ఉన్న మాటలు హృదయాన్ని ఎంతగానో గాయం చేస్తాయి. లేదు, మనం కూడా తెలిసి తెలియక ఒక్కొక్కప్పుడు ఇతరుల మనం కూడా వీళ్ళు వేస్ట్ ఫ్యామిలీరా, వీళ్ళు వేస్ట్ కాపురాలరా, వీళ్ళు వేస్ట్ రా, వీళ్ళు దేనికి పనికిరారా అనే మాటలు మన నోట్లో నుంచి కూడా రాకపోలేదేమో. ప్రియులరా, మనుషుల దృష్టిలో వేస్ట్గా అంటే శిథిలమైపోయిన వాళ్ళగా ఉంటే వారి నోట వీళ్ళు శిథిలమైపోయిన వాళ్ళు, వేస్ట్ పర్సన్స్ అంటూ మనుషులు మాట్లాడతారేమో. కానీ దేవుడు తన వాక్యం ద్వారా, తన భక్తుడైన ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? ఏ మనుషులైతే నిన్ను, నీ కుటుంబాన్ని, నన్ను, నా కుటుంబాన్ని, మన పరిస్థితులన్నింటినీ వేస్ట్ 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 శిథిలమైపోయారు అని అన్నారో అలాంటి వాటిని అన్నట దేవుడు అంటున్నాడు, శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే దేవుడు ఉండి తీరాలండి. దేవుడు ఒక్కడే బాగు చేసే దేవుడు. ఆ దేవుడే నజరేయుడైన యేసు. ప్రియులర్, ఆయనే సమస్తమును బాగు చేస్తాడు. ప్రియులర్, పరిస్థితులు ఎలాగుండి మనం వేస్ట్ క్యాండిడేట్లుగా అయిపోయామా, వేస్ట్ పర్సన్స్గా అయిపోయామా? గ్రామాల్లో, పట్టణాల్లో వేస్ట్ అంతా కూడా కలెక్ట్ చేసి దూరంగా ఎక్కడో పడేస్తారు కదా అండి. మనుషులైతే అంత పడేస్తారేమో, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు వేస్ట్ అయిపోయావా, శిథిలమైపోయావా, అయితే నేను నిన్ను బాగు చేస్తాను. ఐ విల్ రిపేర్ యూ, నేను నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో
శిథిలమైనవి ఒక 5 విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఇది మన టాపిక్ పేరు ఏంటంటే శిథిలమైనవి ఏమున్నాయి. బైబిల్లో ఎన్నో ఉన్నాయి. నేను ఒక 5 విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం గొప్ప ఆదరణ గ్రంథం అండి. కొన్ని పుస్తకాలకి కొన్ని ప్రత్యేకతమైన పేర్లు ఉంటాయి. సామెతల గ్రంథాన్ని క్రమశిక్షణ గ్రంథం అని బైబిల్ పండితులు పిలుస్తారు. దానియేలు గ్రంథాన్ని పరిశుద్ధుల గ్రంథం అని బైబిల్ పండితులు పిలుస్తారు. అలాగే యెషయా గ్రంథాన్ని ఆదరణ గ్రంథం అని బైబిల్ పండితులు పిలుస్తూ ఉంటారు. ప్రియులను, ఇలాంటి ఆదరణ గ్రంథం యెషయా గ్రంథంలో ఎన్నో విషయాలు 66 అధ్యాయాలతో బైబిల్ అంతటిలో 66 పుస్తకాలు ఉంటే యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు మనకు కనబడతాయి. ఇట్స్ ఎ మినీ బైబిల్గా బైబిల్ పండితులు పిలుస్తూ వచ్చారు. ప్రియులను, యెషయా గ్రంథంలో రక్షణ అనే మాట 25 సార్లు దేవుడు వ్రాయించి ఉంచాడు. ఎందుకు ఒక్క మాట? ఒక్క పుస్తకంలో సిల్వర్ జూబ్లీ 25 టైమ్స్ ఎందుకు రాయించాడు అంటే అందరూ అంతటా ఏం పొందాలండి? రక్షణ పొందాలి. ప్రత్యేకించి ఈనాటి టాపిక్ శిథిలమైపోతున్న వారైనా సరే, అంటే వేస్ట్ క్యాండిడేట్స్ అయినా సరే, మనుషులైతే పక్కన పెట్టేస్తారు కానీ దేవుడు వారికే రక్షణ అనుగ్రహించడానికి ఈ భూమి మీద ఉద్భవించబడ్డాడు. అందుకే క్రిస్మస్ ఆడంబరాలు, క్రిస్మస్ సంబరాలు. ప్రియులను, ఇక యెషయా గ్రంథంలో రెండవదిగా ఒక మాట 50 సార్లు కనపడుతుందండి. ఆ మాట ఏంటో తెలుసా? సియోను అనే మాట 50 సార్లు దేవుడు రాయించాడు. అందుకే చాలా మినిస్ట్రీస్కి, చాలామంది వారి చర్చిలకి ఇంగ్లీష్లో జియోన్ అని పెట్టుకుంటారు. జియోన్ అంటే తెలుగులో సియోను అని అర్థం. ప్రియులర్, మనమందరం కూడా వెళ్ళవలసిన పట్టణం సియోను పట్టణం. ప్రియులర్, దేవుడు క్రమంగా యెషయా గ్రంథంలో భలే రాస్తాడండి. 1 రక్షణ 25 సార్లు, 2 సియోను 50 సార్లు. ఎందుకో తెలుసా? రక్షణ పొందినోళ్ళే సియోనుకి వెళతారు అని దాని అర్థం. ప్రియులర్, ఇక మూడవదిగా యెషయా గ్రంథంలో ఒక్క మాట 20 సార్లు కనపడుతుంది. ఆ మాట ఏంటంటే నిత్యము లేదా నిత్యుడు అనే మాట 20 టైమ్స్ దేవుడు రాయించాడు. ప్రతిది కూడా ఒక క్రమంగా రక్షణ పొందిన వాళ్ళు సియోనులో నిత్యము ఉంటారు అని అర్థం ఇచ్చేటట్టుగా దేవుడు ప్రతి పుస్తకాన్ని రాస్తూ వచ్చాడు. ప్రియులర్, ఇలాంటి అపురూపమైన యెషయా గ్రంథానికి ఇంకో ప్రత్యేకత ఉందని చెప్పి ముందరికెళ్తా. బైబిల్లో శరాపులు అనే మాట మొట్టమొదటిగా యెషయా గ్రంథంలోనే 6వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు రాయించాడు. ఇంతకుముందు శరాపులు అనే మాట బైబిల్లో కనపడదు. ఒక్క యెషయా గ్రంథంలోనే దేవుడు వ్రాయించి ఉంచాడు. ప్రియులను, ఇలాంటి ఆదరణతో కూడిన యెషయా గ్రంథంలో మనం చదువుకున్న మూలవాక్యం, శిథిలమైపోయిన పురములను నేనేం చేస్తాను? బాగు చేస్తాను. వాక్కు వింటున్న సహోదరి సహోదరుడా, ఆ పురం నీ జీవితానికి సాదృశ్యం, నా జీవితానికి సాదృశ్యం, మన కుటుంబాలకి సాదృశ్యం, మన పరిస్థితులకి సాదృశ్యం, మన ఇంట్లో ఉన్న వ్యక్తులకి సాదృశ్యం, ప్రాముఖ్యంగా పట్టణము గ్రామాలకి సాదృశ్యం. పాడైపోయి శిథిలమైపోయి, పాడైపోయిన పర్ల మళ్ళీ బాగు చేసుకోవచ్చు, కానీ శిథిలమైపోయిన దాన్ని కదిలించడం చాలా కష్టమండి. అయితే దేవుడు అంటున్నాడు, నేను వాటిని బాగు చేస్తా, నేను వాటిని బాగు చేయిస్తాను అని అంటున్నాడు. ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో శిథిలమైపోయి ఉన్నానయ్యా, శిథిలమైపోయి ఉన్నాను ప్రభువా, నన్ను కూడా బాగు చేయవా అన్ను అడగగలిగితే ఆయన సమస్తమును బాగు చేయువాడు అని కొత్త నిబంధనలో దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులర్, నేను గత రాత్రి పాత గుంటూరులో సెమీ క్రిస్మస్లో వాక్యం చెప్పడానికి వెళ్తే ప్రారంభంలో క్రిస్మస్ తాత వేషం వేసుకొని ఒక లావుగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, నా మీద ఒక జాన్ ఉంటాడు. ఆయన దగ్గరికి వచ్చి వెల్కమ్ అంటూ
ఒక చాక్లెట్ నా చేతిలో పెట్టాడండి. నేను కూడా ప్రతి చోట ఇలాంటి పిల్లలను నిలబెట్టి చేపిస్తూ ఉంటారులే అని ఈయన పెద్ద ఆయన ఆసక్తితో ఈ క్రిస్మస్ తాత వేషం వేసి ఉంటాడని ఆయన్ని విష్ చేశాను. చాక్లెట్ తీసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి స్టేజ్ మీదకి తీసుకొని వెళ్ళారు నన్ను. తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఆ ఏర్పాటు చేసిన పాస్టర్ గారు చెప్తున్నారు, ఆ క్రిస్మస్ తాత వేషం వేసిన ఆయన ఎవరో తెలుసా అండి అని అంటే, నాకేం తెలుసు అండి అన్నాను. ఆయన మా చర్చిలో మెంబర్ అండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI బ్యాంక్ మేనేజర్ అండి ఆయన అన్నాడు. నాకు అవాక్ అయిపోయాను. ఏంటి SBI మేనేజర్? క్యాషియర్ కూడా కాదు, అసిస్టెంట్ కాదు, లేకపోతే ఇంకో వ్యక్తి కాదు, SBI బ్యాంక్ మేనేజర్ అండి. నన్ను బతిమలాడాడు, నేను వేస్తానండి క్రిస్మస్ తాత వేషం. నేను పిల్లల్ని ఏర్పాటు చేస్తుంటే, లేదండి నేను పిల్లోడినే, నాకు ఇవ్వండి అంటూ బతిమాలాడండి. అనంటే నాకు ఆశ్చర్యం వేసింది, ఎందుకు అలాగా అని. అంత అయిపోయిన తర్వాత, వర్తమానం అయిన తర్వాత ఆ క్రిస్మస్ తాత వేషం వేసిన SBI బ్యాంక్ మేనేజర్ గారు పైకి వచ్చి మరీ బాగా చెప్పారండి అని షేక్ హ్యాండ్ తీసుకుంటే నేను అడిగాను, ఏంటండి మీరు చిన్నపిల్లోడు వేయవలసిన క్రిస్మస్ తాత వేషం బ్యాంక్ మేనేజర్ అయి ఉండి మీకోసం క్యూ కడతారు బ్యాంకులో, మీరు ఇక్కడ వచ్చే వాళ్ళ దగ్గర ఈ మట్టిలో నిలబడి రండి వెల్కమ్ అంటూ చాక్లెట్లు ఇస్తున్నారు ఏంటి అని అంటే, ఆయన కన్నీళ్లు కారుస్తూ చెప్పిన మాట, నా జీవితం ఒకప్పుడు శిథిలమైపోయిన జీవితం సార్. నా కుటుంబం ఒకప్పుడు శిథిలమైపోయిన కుటుంబం అండి. నా అన్న వాళ్ళందరి చేత వేలెత్తి చూపబడి ఏమాత్రం బాగు చేయలేనంతగా, ఏమాత్రం మరలా కట్టబడే అంత స్థితిలో లేనంతగా పతనమైపోయి శిథిలమైపోయి పిచ్చి మొక్కలు పెరగబడి పొగుళ్ళిచ్చిన జీవితం లాంటి కాపురం. ఆ టైంలో ఇదిగో ఈ పాస్టర్ గారి ద్వారా నేను వాక్యాన్ని విన్నానండి. నేను మరలా దేవుని వైపు చూశాను, వయసు పైబడుతున్న పరీక్షలు రాశాను. దేవుడు SBI బ్యాంక్ మేనేజర్గా నాకు జాబ్ ఇచ్చాడండి. బాగు చేసిన ఆయన కొరకు నేను నిలబడకుండా ఇంకెవరి కోసం నిలబడతాడండి అని అంటే నాకు ఎంత సంతోషం వేసిందంటే, ప్రభువా నువ్వు శిథిలమైన పురాల్ని ఎంతగా బాగు చేస్తావా? దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అందుకే ఆయన మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఆమెనండి బిగ్గరగా. ఆయన మాట ఇచ్చి మర్చిపోవడానికి ఆయన ఎవరు కాదండి, మనుష్యుడు కాదని బైబిల్ చెప్తుంది ప్రియులరా. ఆయన నోట్లోంచి వచ్చే ఒక్క మాట ఖచ్చితంగా ఆయన నెరవేరిస్తేనే కానీ ఆయన నోట్లోంచి రాదు. గనుక ఈ దినాన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట అంటే తెలుసా, శిథిలమైపోయిన పురం వల్లే ఉన్నవా, ఐ విల్ రిపేర్ యూ, నేను నిన్ను బాగు చేస్తాను. బైబిల్ గ్రంథంలో శిథిలమైనవి ఒక 5 విషయాలు మనకున్న సమయంలో క్లుప్తంగా వినటానికి ఇష్టపడదాం. నెంబర్ 1, శిథిలమైనది ఏంటి? రాజుల మొదటి గ్రంథం లేదా 2వ గ్రంథాన్ని ఒక్కసారి తెరుస్తారా? రాజుల 2వ గ్రంథములోనికి ఒకసారి మనం రాగలిగితే 12వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుదాం ప్రియులరా. రాజుల 2వ గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం బైబిల్ చెప్తున్న మాట, యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారి యొద్ద తీసుకొని మందిరము ఎచ్చటెచ్చట ఏమైపోయి ఉందంట? అందరూ మాట్లాడండి, ఏమైపోయిందట? శిథిలమై ఉన్నదో అచ్చట నెల్ల దానిని బాగు చేయింపవలెనని ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ప్రియులరా, ఇశ్రాయేలీని 42 మంది రాజులు పరిపాలించారండి. వినండి జాగ్రత్తగా. ఇజ్రాయెల్ రాజ్యం అంతా ఒక రాజ్యంగా ఉన్నప్పుడు 3 రాజులు పరిపాలించారు. మొదటి రాజు ఎవరు? సౌలు. రెండో రాజు ఎవరు? దావీదు. మూడో రాజు ఎవరు? సొలొమోను. వీళ్ళ 3 కాలంలో యునైటెడ్ ఇజ్రాయెల్గా ఉంది. తర్వాత సొలొమోను కుమారుడు రెహబాము ఏలుబడిలోకి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ రాజ్యం కాస్త ఇజ్రాయెల్ రాజ్యం 10 గోత్రాలు, యూదా రాజ్యం 2 గోత్రాలుగా 2గా చీలిపోయిందండి.
చీలిపోయిందండి. రెండుగా చీలిపోయిన ఈ రెండిటి మీద రాజులుగా మొత్తాన్ని కలిపితే టోటల్గా ఉన్న రాజుల్లో ఇంకొక రాజు ఏలుబడిలోకి వచ్చాడు. ఆయన పేరు యెహూ. యెహూ అనే వ్యక్తి ఏలుబడికి వచ్చినప్పుడట ఆయన చేసిన ప్రాముఖ్యమైన పని ఏంటో తెలుసా? ఒకటి బాగు చేయమని ఆజ్ఞించాడట. ఏంటంటే శిథిలమైన మందిరాన్ని బాగు చేయమని. శిథిలమైన మందిరాన్ని బాగు చేయమని యెహూ అనే రాజు ఆజ్ఞించాడు. ప్రియులరా, ఈ చివరి దినాలలో, ఈ అంత్య దినాలలో, ఈ క్రిస్మస్ పర్వదినాలు సంబరంగా చేసుకుంటున్న దినాల్లో మొదటిగా ఏం బాగు చేసుకోవాలో తెలుసా? మందిరాన్ని బాగు చేసుకోవాలంటే ఎచ్చట మందిరం శిథిలమైపోయిందో అచ్చట బాగు చేయమన్నాడు. ప్రియులరా, మందిరము కనబడే మందిరాల్ని మనం ఇప్పుడు బాగానే బాగు చేస్తారండి. పండగ వచ్చింది కనుక దుమ్ము దులిపి తర్వాత పెయింటింగ్ వేసి లోపల డెకరేషన్ చేసి సర్వాంగ సుందరంగా మందిరాలు బాగుపడుతున్నాయి. కానీ మంచిదే, కానీ అస్సలైన మందిరం ఏంటో తెలుసా? చూడవలసిన పని లేదు. బైబిల్ చెప్తుంది, నీ హృదయము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అలాగే మాట ఇంకో చోట ఉంటుంది, నీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది. అస్సలైన మందిరం నీ హృదయం. ఈ హృదయంలో ఎచ్చట శిథిలమైపోయిందో హృదయం అచ్చట బాగు చేయాలి. రెండు, నీ దేహమే దేవుని మందిరం. మందిరం అనే ఈ దేహంలో ఎచ్చట శిథిలమైపోయిందో, ఆలోచనలు శిథిలమైపోయాయా, చూపులు శిథిలమైపోయాయా, నడక శిథిలమైపోయిందా? రాజు ఆజ్ఞిస్తున్నాడు, ఎచ్చట మందిరము శిథిలమైపోయిందో అచ్చట బాగు చేయాలని ఆజ్ఞ ఇచ్చాను. ఈ ఉదయకాల సమయంలో శిథిలమైపోయిన దానిని బాగు చేసే దేవుడు మన దేవుడు. ప్రియులరా, దేహం శిథిలమైపోయిందా? లేకపోతే హృదయాలు శిథిలమైపోయాయా? హృదయాలు శిథిలమవుతున్న దినాలు. ఎందుకంటే హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగిన, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు అని బైబిల్ చెప్తుంది. ప్రియులరా, శిథిలమైపోయిన వాటిని బాగు చేయటం ఎవరి తరము అనంటే ఒక్క దేవునికి సాధ్యం. అందుకే ఈ ఉదయకాల సమయంలో మీకెన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా, చలిగా లేవలేని నిద్రలేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుని మందిరానికి ఎందుకు ఉదయాన్నే దేవుని సన్నిధిలో గడుపుతున్నాం తెలుసా? మనమే కాదు, మనకంటే ఘనులైన వారు ప్రపంచ దేశాల్లో మనకంటే ముందుగానే మందిరాల్లో గడుపుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో మనకంటే వెనక మందిరాల్లో గడపబోతున్నారు. దాని అర్థం ఏంటంటే తెలుసా? శిథిలమైపోయిన దానిని బాగు చేసేది ఆయనే గనక ఆయన సన్నిధిలోనే నేను గడుపుతా. చేతుల నుండి పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దామండి. కనుక శిథిలమైన మందిరాన్ని బాగు చేసే దేవుడు. ప్రియులరా, రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవదిగా ఏం బాగు చేయాలండి? శిథిలమైంది. రెండవదిగా ఏంటి? ఒకటి శిథిలమైన మందిరము. రెండు, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయములోనికి ఒకసారి మనం రాగలిగితే, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయములోనికి ఒకసారి మనం రాగలిగితే 4వ వచనాన్ని మనం చక్కగా చదువుకుందామండి. ద బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 33 verse 4. ఇర్మియా 33:4 మనం చదవటానికి ఇష్టపడదామండి. ముట్టడి దెబ్బకును ఖడ్గమునకును పట్టణములోని ఇండ్లన్నీ యూదారాజుల నగరులను ఏమైపోయినాయి అంట? అందరూ చెప్పండి, ఏమైపోయినాయి అంట? శిథిలమైపోయాను కదా. వాటిని గురించి ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, రెండవదిగా పట్టణములోని ఇండ్లన్నీ కూడా ఏమైపోయినాయి అంట? శిథిలమైపోయినాయి. ఇంకో మాట కూడా ఉంది అక్కడ, యూదా రాజుల నగరములు కూడా ఏమైపోయినాయి అంట? శిథిలమైపోయినాయి అంట. ఒకటి మందిరం శిథిలమైపోయింది, బాగు చేయి. రెండవదిగా పట్టణములోని ఇండ్లన్నీ కూడా ఏమైపోతున్నాయి అంట? శిథిలమైపోతున్నాయి అంట. శిథిలమైపోతున్న గృహాలు. రెండవదిగా గృహాలలో నెమ్మది లేదు, గృహాలలో ప్రశాంతత లేదు, గృహాలలో సమాధానం లేదు. గృహాలు ఇండ్లన్నీ శిథిలమైపోతున్నాయి, వేస్ట్ అయిపోతున్నాయండి. శిథిలమైపోతున్న
ఇండ్లను బాగు చేసేది ఎవరండి? కొంతమంది ఏమో వదిలేస్తున్నారు, కొంతమంది ఏమో అమ్మేసుకుంటున్నారు, కొంతమంది ఏమో ఏదో ఒకటిలే, ఇది లేని వాళ్ళు ఎంతమందిలే అంటూ సర్దుకుపోతున్నారు కొంతమంది, అంతే కదండి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, శిథిలమైపోయిన గృహాల్లో ఉండడం దేవుని ఇష్టం కాదు. దేవుని వాక్యం చెప్తుంది, ఎవడో కట్టించని పురములు దేవుడిని చేత కట్టిస్తాడు. ఆమెనండి బిగ్గరగా. శిథిలమైపోయిన పరిస్థితుల్లో దేవుడు నిన్ను పెట్టాలని దేవుని ఉద్దేశం కాదు ప్రియులరా. కారణం ఏంటంటే మన దేవునికి ఒక పేరు ఉంది, శ్రీమంతుడు అనండి. మన దేవుని పేరు ఏంటండి? శ్రీమంతుడు. ఒక వ్యక్తి చాలా చీప్ బిజినెస్ చేసేవాడు అంటండి. ఎంత చీప్ బిజినెస్ అంటే ఉప్పమ్ముకొని బ్రతికే వ్యక్తి అంట అనండి. ఏ అమ్ముతాడండి? ఉన్న వాటిలో చవక వ్యాపారం అదే. అంటే నేను కించపరచట్లేదు సుమా, దేవుడు ఎవరికిచ్చిన నడిపింపది. కానీ ఉన్న వాటిల్లో చవక, అదే బంగారం వ్యాపారం చేస్తే ఏమంటాం? అయ్యి బాబో గోల్డ్ బిజినెసా, ఎంత లేకపోతే గోల్డ్ బిజినెస్ పెడుతున్నాడో అనుకుంటాం. కానీ సాల్ట్ బిజినెస్ పెడితే, ఉప్పు వ్యాపారం పెడితే ఏమంటాం? ఏ ఉప్పు అమ్మేవాడు వచ్చాడరా అంటూ ఎంత చులకనగా మాట్లాడతాం కదా. ఒక వ్యక్తి ఈ ఈ ఈ సాల్ట్ బిజినెస్ చేస్తా దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడండి. ఇంట్లోకి వెళ్తే కనీసం కూర్చోడానికి ఒక కుర్చీ లేని పరిస్థితి. దేవుని వైపు తిరిగారు, దేవుని వైపు నమ్మకంగా బ్రతుకుతున్నారు. రోజు ఒకటే ప్రార్థన, అయ్యా శిథిలమైపోయిన నా గృహాన్ని బాగు చేయవా, శిథిలమైపోయిన నా ఇంటిని బాగు చేయవా, నా గృహాన్ని కట్టవా. కన్నీరు కార్చి భార్య భర్తలు ఇద్దరు ప్రార్థన చేసేవాళ్ళు అంటండి. సాల్ట్ బిజినెస్ మీద, ఉప్పు వ్యాపారం మీద కోట్లు గడించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. శ్రేష్టమైన గృహాన్ని పొందుకున్నారు. నేను లేదో వాక్యం చెప్పడం లేదండి, లేని మాట చెప్పడం లేదు. పాల్ యాంగిచో అనే ఒక ప్రపంచంలో పెద్ద చర్చి, ఎక్కువ మంది విశ్వాసులు వచ్చే చర్చి కొరియాలో ఉంది. పాల్ యాంగిచో గారు ఇప్పుడు దినాన దేవుని పిలుపునందుకొని వెళ్ళిపోయారు వారు. ఆయన చర్చిలో ఒక ఆయన సజీవంగా సాక్ష్యం చెప్తున్నాడు. యూట్యూబ్లో కూడా దొరికింది, మీకు కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. నా పరిస్థితి ఉప్పమ్ముకొని తిరిగే పరిస్థితి, సరైన గృహం లేక ఉన్న గృహం శిథిలమైపోయిన గృహం. ఎప్పుడైతే దేవుని వార్త విన్నానో నా జీవితాన్ని దేవుడు బాగు చేశాడు. నా గృహాన్ని ఇప్పుడు శిథిలమైన గృహంగా లేదు, అంగరంగ వైభవమైన గృహాన్ని నాకు ఇచ్చాడు దేవుడు. మా సేవకుడు పాల్ యాంగిచో గారు వచ్చి రిబ్బన్ కట్ చేసి మా గృహాన్ని ఓపెన్ చేశారు. మా పిల్లలు మేము ఇప్పుడు క్షేమంగా ఉన్నాం. చాలా సంవత్సరాలు అవుతుందండి ఆ వీడియో నేను చూసి. దేవుడు మనమైతే నమ్మదగిన వారం, కానీ బైబిల్ చెప్తుంది ఆయన ఎలాంటి దేవుడట? నమ్మదగిన వాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం ప్రియులారా. ఆయన శిథిలమైన వాటిని బాగు చేసే దేవుడైనా. నెంబర్ 3, మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. మూడవదిగా శిథిలమైపోయింది ఏంటి? దానియేలు గ్రంథం 9వ అధ్యాయములకు ఒకసారి రండి. ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 9 verse 17. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. లేదు మీరే ఒక్కడిని చదవండి. దానియేలు 9:17, పేజీ నెంబర్ 741వ పేజీ. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా అందరు వినండి, శిథిలమైపోయిన ఏంటంట శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్మో. ఆమేనండి. మీరు కూడా నాతో అందరూ ఈ మాట చెప్పండి, నాతో ఈ మాట అందరూ చెప్పండి. ప్రభువు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్మో. ఎంత గొప్ప ప్రార్థన దానియేలు చేస్తున్నాడంటే. బైబిల్ అంతటిలో అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు అని ఒక్కడే సాక్ష్యం సంపాదించుకున్నాడు. ఆయన పేరే దానియేలు ప్రియులు. బైబిల్ అంతటిలో కూడా ఏ తప్పైనను ఏ లోపమైనను ఆయన జీవితంలో ఎవ్వరూ కనుగొనలేకపోయారంట. అలాంటి సాక్షి జీవితాన్ని కలిగి ఉన్న ఒకే ఒక వ్యక్తి ఎవరన్నా, ఆయన పేరు
దానియేలు ప్రియులను. ఏ నింద ఆయన మీదకి రాలేదట. అలాంటి జీవితాన్ని జీవించిన బైబిల్లో ఒకే ఒక వ్యక్తి, ఆయన పేరు దానియేలు. ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఏమనో తెలుసా? అయ్యా, శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖ ప్రకాశాన్ని రాని అయ్యా. నీ ముఖ ప్రకాశం వస్తే ఏమవుతుంది? బాగైపోద్ది. ఆమె అన్నాడు బిగ్గరగా. మూడవదిగా ఏమి శిథిలమైపోయిందంట? పరిశుద్ధ స్థలం. ఈ మాట చదివితే భయం వేస్తుంది, కలవరం కూడా వస్తుంది. అదేంటండి, పరిశుద్ధ స్థలం కూడా శిథిలమైపోద్దా? అయిపోద్ది. మరి పరిస్థితులు అలాంటి. ఒకప్పుడు కన్నీరు కార్చి ప్రార్థన చేసింది హన్న ఏ మందిరంలో? షిలోహు మందిరంలో. కానీ బైబిల్ చెప్తుంది ఒకానొక దినానంట దేవుడు షిలోహుని, ఆ మందిరాన్ని విడిచిపెట్టేశాడంట. పరిశుద్ధ స్థలం కూడా శిథిలమైపోతుంది. అవునండి, పరిస్థితులు కొన్ని అలాగ వస్తాయి. ఒకప్పుడు మన జీవితంలో బాగున్న పరిస్థితులే తర్వాత శిథిలమైపోయిన పరిస్థితులు మన జీవితంలో కూడా వచ్చాయా? రాలేదా? వచ్చాయి. జీవితం అన్న తర్వాత ఆటు పోటు, దినమన్న తర్వాత పగలు రాత్రి, మనిషి అన్న తర్వాత కష్టం సుఖము, నాణ్యం అన్న తర్వాత బొమ్ము బరుసు. పరిశుద్ధ స్థలం కూడా పరిశుద్ధ స్థలంగా ఉండనిచ్చే పరిస్థితులు. కానీ కాలాలు గడుస్తున్న కొలది, వయసు పెరుగుతున్న కొలది, పరిస్థితులు భారమవుతున్న కొలది, ఏవేవో అన్నిటికి మించి మన భక్తి కొనసాగుతున్నప్పుడు, సాతాను వాడు చేతికి చిక్కబడుతున్నప్పుడు ఇక్కడ ఉంది దేవుని చిత్తానుసారంగానే శిథిలమైపోయిందట. అబ్బా, అదేంటండి, దేవుడు కూడా అలా వదిలేస్తాడా? వదిలేస్తాడు. మరి యోబును వదిలేశాడు. యోబు దేవుని యందు భయభక్తులు కలిగినడు ఉజ్జు దేశంలో. సాతానుడు అన్నాడు, నువ్వు చుట్టూ కంచేస్తే యోబేంది, ఎవరైనా బాగుంటారులే. ఒకవేళ మన జీవితంలో భక్తిలో కొనసాగుతున్నప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు సాతానుడికి, ప్రాణం మాత్రం తీబాకో, నీ ఇష్టం ఏదన్నా చెయ్యి, బతుకు శిథిలం చెయ్యి, సేవ శిథిలం చెయ్యి, కుటుంబాన్ని శిథిలం చెయ్యి, చివరికి పరిశుద్ధ స్థలాన్ని కూడా శిథిలం చేయి. కానీ యోబు నా యందు భయభక్తులు మాత్రం విడిచిపెట్టడం. శిథిలమైపోయిన పరిశుద్ధ స్థలం అయ్యా, ఒకప్పుడు పరిశుద్ధ స్థలమే శిథిలమైపోయింది ప్రభువా. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, ఈ శిథిలమైపోయిన పరిశుద్ధ స్థలం మీదకి ఏ ప్రకాశము రానిమ్మో, నీ ముఖ ప్రకాశం రానిమ్మయ్యా. ఆ ముఖంలో ఉన్న వెలుగు ద్వారా శిథిలమైపోయిన ఈ పరిశుద్ధ స్థలం ఏమైపోద్దట? బాగైపోద్ది. చేతులుండి పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దామండి. శిథిలమైపోయిన పరిశుద్ధ స్థలాలు మరలా దేవుని కొరకు వాడబడుతున్నాయి, చాలా ఉన్నాయి ప్రియులను. అందుకే దేవుడు మాత్రమే శిథిలమైన వాటి వైపు చూసే దేవుడు. ఆమెన్. మనుషులైతే ఒకప్పుడు బాగానే ఉండేది లేరా, ఇప్పుడు శిథిలం అయిపోయింది. అయిపోయింది వాళ్ళ పని, అయిపోయింది వీళ్ళ పని, అయిపోయింది ఆ అమ్మాయి పని, అయిపోయింది ఈ అబ్బాయి పని, అయిపోయింది ఆ పరిచర్య పని. కానీ దేవుడు అంటున్నాడు, శిథిలమైపోయిందా? పరిశుద్ధ స్థలం కూడా శిథిలమైపోయిందా? అయితే నీ ప్రార్థన విని మరలా దాని మీదకి ఏ ప్రకాశం రానిస్తాను? నా ముఖ ప్రకాశాన్ని రానిస్తాను. నువ్వు కానీ మరలా ప్రార్థన చేయగలిగితే, నువ్వు కానీ మరలా ప్రార్థన జీవితంలోనికి రాగలిగితే, నువ్వు కానీ మరలా దేవుని వైపు తిరగగలిగితే, శిథిలమైపోయిన పరిశుద్ధ స్థలాన్ని నేను మరలా బాగు చేస్తాను. జీవితాలు పాడైపోయాయని, పరిస్థితులు దిగజారిపోయినాయని, ఒకప్పుడు బాగానే ప్రార్థన జరిగేదండి, నా మోకాళ్ళు శిథిలమైపోయినాయి అనుకుంటున్నావా? ఒకప్పుడు కన్నీరు కార్చేదాన్నండి, కానీ శిథిలం అయిపోయింది నా కన్నీరు అనుకుంటున్నావా? దేవుడు నీ వైపే దృష్టిస్తున్నాడు. శిథిలమైన వాటి వైపే దృష్టించే దేవుడు ప్రియులను. 4వ విషయాన్ని జ్ఞాపకం చేద్దాం. 4వదిగా ఏమి శిథిలమైపోతుంది? 4వదిగా ఏమి శిథిలమైపోతుంది? ఏమి శిథిలమైపోతుందో ఒకసారి మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. దానియేలు గ్రంథంలోనే 11వ అధ్యాయం, దానియేలు గ్రంథంలోనే 11వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుతామండి.
11:4 బైబిల్ చెప్తుంది, అతడు రాజైన తర్వాత అతని రాజ్యము ఏమైపోయిందంట? బిగ్గరగా చెప్పండి, ఏమైపోయిందట? శిథిలమై ఆకాశపు నలుదిక్కుల విభాగించబడును. నాలుగవదిగా ఏమి శిథిలమైపోయిందంటే, శిథిలమైపోయిన రాజ్యం. అనండి, శిథిలమైపోయిన రాజ్యం శిథిలమైపోయి నలుదిక్కులకి విభాగించబడిందట. దీన్ని ఎలా మనం సాదృశ్యంగా తీసుకుందాం? ప్రియులరా, మన పరిస్థితులు, మన పిల్లలు, మన ప్రేమలు, మన సమాధానాలు, మన ఆరోగ్యం నలుగురు దిక్కులు అయిపోయారయ్యా కదండి. ఒకప్పుడు రాజ్యం బాగుండేదంట, కానీ ఆయన ఎప్పుడైతే రాజ్యానికి వచ్చాడో ఆ రాజ్యం ఏమైపోయింది? శిథిలమైపోయింది. దర్యావేషు మొదటి సంవత్సరమందు శిథిలమైపోయింది రాజ్యం, 4 దిక్కులైపోయింది. ఒకప్పుడు బాగానే ఉండేవాళ్ళమయ్యా, నలుగురు దిక్కులైపోయారయ్యా. ఇంట్లో ఉండే నలుగురు, ఒకప్పుడు నలుగురు మాట ఒకటే రకంగా ఉండేది, నలుగురు చేతులు ఒకే రకంగా ఉండేవి, నలుగురు అడుగులు ఒకే రకంగా ఉండేవి. కానీ శిథిలమైపోయింది రాజ్యం, శిథిలమైపోయింది కాపురం, శిథిలమైపోయింది బ్రతుకు, శిథిలమైపోయింది కుటుంబం. నలుగురు దిక్కులైపోయారు. ఎవరికి పొత్తులు లేవు, ఎవరెవరు మాటలు లేవు. శిథిలమైపోయిన రాజ్యం. ఇలాంటి వాటిని ఎవరు బాగు చేయగలరండి? ఎవరు బాగు చేయగలరు? దేవునికే. బైబిల్లో ఒక మాట ఉంది, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నమ్మకున్న వాళ్ళు చేతులుండి పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ప్రియులరా, ఒకే ఒక మాట, బండ గుర్తు మండు గుర్తు ఒకటే, కలిపేది దేవుడు, విడగొట్టేది సాతాను. అకార్డింగ్ ద బైబిల్. మీరు ఏ అధ్యాయమన్నా తీసుకోండి, ఏ వచనాన్నన్నా తీసుకోండి, కలిపేది ఎవరో? దేవుడు. విడగొట్టేది ఎవరో? సాతానుడు. అంతే. అయినా సరే దేవుని అనుమతి లేకుండా సాతాను కూడా ఏం చేయలేడు. ఇది ఎరిగి మనం ప్రార్థన చేయగలిగితే, ప్రభువా, శిథిలమైపోయిన మా కుటుంబం అనే రాజ్యాన్ని మరలా బాగు చేయవా దేవా. మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా, మా కుటుంబము నీ సేవకే అంకితము. ఈ పాట ధైర్యంగా పాడగలిగిన కుటుంబాలేనండి మనవి. శిథిలమైపోయిన కుటుంబాలని మరలా బాగు చేయగలిగిన దేవుని సన్నిధిని మనం నిత్యము వెంబడిస్తూ ఆయన సన్నిధిలో మనం మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు, నాకు అసాధ్యం మరలా బాగు చేసుకోవటం, నీకు అసాధ్యమేమో మరలా బాగు చేసుకోవటం, ఇతరులకి అసాధ్యమేమో మన మీద ప్రేమ అభిమానం ఉండొచ్చు, కానీ ఇంపాసిబుల్ బాగు చేయటం. కానీ ఎవరికి సాధ్యం అండి? దేవునికి సాధ్యం. 5వది ఆఖరిది వినేసి మనం సెలవు తీసుకుందాం. ఇప్పటికీ ఎన్ని విన్నామండి? 4. 1 శిథిలమైన మందిరం, 2 శిథిలమైన గృహాలు, ఇళ్ళు, 3 శిథిలమైన పరిశుద్ధ స్థలం, 4 శిథిలమైన రాజ్యం, 5వది ఆఖరిది మనం ఎక్కడైతే ప్రసంగం మొదలేసామో మళ్ళీ అక్కడికి రండి. ఎక్కడండి? యెషయా గ్రంథం 61వ అధ్యాయము 4వ వచనంలో 5వది ఆఖరిగా శిథిలమైంది మనం చదువుకొని ప్రార్థన చేసేసుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 4వ వచనంలో, ఆఖరి లైను, తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. 5వది ఆఖరిది శిథిలమైన పురము. అనండి, శిథిలమైన పురము. నువ్వే బాగు చేసే దేవుడు అయ్యా. మా వీధులన్నీ బాగైపోవాలి, మా పురాలన్నీ బాగైపోవాలి, మా పిల్లలన్నీ బాగుపడిపోవాలి, మా పరిస్థితులన్నీ బాగుపడాలి. అందుకే లోకంలో ఒక సామెత ఉంది, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. అలా ఉండాలి అని అంటే బాగు చేసే దేవుడు. అది అంతటిది వేస్ట్ అయినా, వేస్ట్లో నెంబర్ 1 వేస్ట్ అయినా, నెంబర్ 1 వేస్ట్ అయినా సరే,
దేవుడు అంటున్నాడు, ఆ వేస్ట్ అయిపోయిన దాన్నే, శిథిలమైపోయిన దాన్నే ఐ విల్ క్లీన్ అగైన్. నేను మరలా దాన్ని ఏం చేస్తాను? బాగు చేస్తాను. అందుకే ఆయన మన కొరకు ఏమైపోయాడో తెలుసా? వినండి, వైపు చూస్తూ. శిథిలమైపోయిన మందిరాలను, శిథిలమైపోయిన నగరాలను, శిథిలమైపోయిన పరిశుద్ధ స్థలాలను, శిథిలమైపోయిన రాజ్యాలను, శిథిలమైపోయిన కుటుంబాలని, బ్రతుకుల్ని, హృదయాల్ని, మందిరాల్ని బాగు చేయడానికే యేసు ప్రభు వారు 33.5 వయసులో శిథిలమైపోయాడండి. ఏమీ లేదు ఆయన దగ్గర. చూడనల్లని వానిగా మార్చబడ్డాడు. శిథిలమైపోయింది, ముఖం వాసిపోయింది పిడిగుద్దులతో, శిథిలమైపోయింది ఆయన వీపంతా 39 కొరడా దెబ్బలతో మాంసం ముద్దలుగా చీల్చబడి ఆకారం లేని నిరాకారమైన శిథిలమైపోయిన వీపుగా మారిపోయింది. ఈయనేనా యేసుక్రీస్తు ప్రభువారు? గుర్తుమట్టలేనంతగా పిడిగుద్దులకి ముఖం ఎంత లావు, ఆసిపోయి కళ్ళు కనపట్ల, ఏమీ లేదు, కళ్ళల్లోకి, ముక్కుల్లోకి, నోట్లోకి రక్తం వెళ్తూ పెట్టిన ఆ ముళ్ళ కిరీటం ద్వారా ముఖం అంతా శిథిలమైపోయింది యేసు ప్రభువారికి. ఏమీ లేదండి ఆయన శరీరంలో, ఎముకల గూడైపోయాడు ఆయన. శిథిలమైపోయిన పరిస్థితి ఏంటో అనుభవించిన ఆయనకి తెలుసు. నీ కాపురం ఎంతగా శిథిలమైపోయిందా, ఆ బాధ ఏంటో నాకు తెలుసు. కనుక నేను మరలా నీ శిథిలమైపోయిన గృహాన్ని బాగు చేస్తాను, నీ శిథిలమైన గుడారాన్ని బాగు చేస్తాను. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన ఒక పత్రిక చదవండి, 2వ పత్రిక 5:1 బైబిల్ చెప్తుంది. కొరింథీ 2వ పత్రిక 5:1, 2 ఉన్నాయి అక్కడ శిథిలమైన, ఇంకా 1 శిథిలమైన గుడారము, 2 శిథిలమైన నివాసము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1 వచనం, భూమి మీద మన గుడారము ఏమైపోయిందంట? అందరు చెప్పండి, ఏమైపోయినా? శిథిలమైపోయినా. చాలండి. శరీరాలు శిథిలమైపోయినా, గృహాలు శిథిలమైపోయిన, పరిస్థితులు శిథిలమైపోయినా, వాటన్నిటినీ యేసే ఒక బాధ్యతగా తీసుకొని సిలువలో శిథిలమైపోయాడు. సిలువలో శిథిలమైపోయాడండి. తెలుసు బాధ ఏంటో. కష్టాలు పడినోడికే ఎదుటి కష్టాలు ఏమవుతాయండి? అర్థమవుతాయి. ఆకలిగా ఉన్నవానికే ఎదుటివాని ఆకలేంటో తెలుస్తుంది. పిల్లల్ని కని పెంచి వాళ్ళ యొక్క ప్రతి రోగ రిగ్మతలో అల్లరిగా ఉండేవాడు ఉంటాడు, మాటినేవాడు ఉంటాడు, ఒకళ్ళు రెటమత వాళ్ళు ఉంటారు. అందరిని సరి చేసుకుంటా ఏడ్చే వాళ్ళతో ఏడ్చేసి, నవ్వించే వాళ్ళతో నవ్వేసి, పిల్లల్ని అష్ట కష్టాలు పడి పెంచిన తల్లిదండ్రులకు తెలుస్తుంది ఎదుటి పిల్లల విలువ కూడా ఏంటో. అన్నిట్లో శిథిలమైపోయిన యేసుకు తెలుసు. అందుకే ఆయన అంటున్నాడు, 5 అంతలుగా శిథిలమైపోయిన, 5 అంతలే కాదు, ఎన్నంతలైనా సరే ఐ విల్ రిపేర్ అగైన్. నేను మరలా వాటిని ఏం చేస్తాను? బాగు చేస్తాను. ఎందుకో తెలుసా? ఆయన 3వ రోజే మరలా బాగుపడిన దేహంతో తిరిగి లేచాడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. 3వ దినాన సమాధిలో నుండి ఆయన ప్రశస్తమైన మహిమ శరీరంతో లేచాడు ఆయన. కనుక శిథిలమైపోయిన మన బ్రతుకులన్నీ కూడా ఆయన చేతుల్లో పెడదాం. శిథిలమైపోయిన మన పిల్లల భవిష్యత్తులో ఆయన చేతుల్లో పెడదాం. శిథిలమైపోయిన చివరికి పరిశుద్ధ స్థలం కూడా శిథిలమైపోయిందా? అవును, శిథిలమైపోద్దట. అయినా సరే దాన్ని కూడా ఎవరి చేతుల్లో పెడదాం? దేవుని చేతుల్లో పెడదాం. సమస్తమును బాగు చేయగలిగిన దేవుని ఎదుట సాగిల పడదాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయును గాక.